సంఘములో సంఘాలలో మనం కలిగి ఉండాల్సినటువంటి ఒకే ఒక్క లక్షణం, ఎవరిని చూసి మనం విమర్శించొద్దు, ఎవరి సిద్ధాంతాన్ని చూసి మనం తప్పుగా మాట్లాడొద్దు. చివరికి ప్రభువు అందరిని తన కృపచేత రక్షించుకుంటాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పట్టుకుంటారో వారిని అందరిని ఆయన రక్షించుకుంటాడు, ఎవరిని విడిచిపెట్టడు. అయితే ఆ కింద ప్రాముఖ్యంగా చేయాల్సినవి ఒక 4 చెప్తున్నారండి. ఈ 4 ఇవి మాత్రం కంపల్సరీ చెయ్యాలి అందరూ. ఏంటి ఆ 4 అంటే సంఘానికి వారు చెప్తుంది. ఒక్కసారి చూడండి, 28, 29 వచనాలు చదువమ్మా. ఏంటి ఆ 4? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ 4 ప్రాముఖ్యంగా చెయ్యండి. అదేంటి అంటే విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తినబాకండి. రెండోది ఏంటంటే రక్తమును తినబాకండి. మూడోది ఏంటంటే గొంతు పిసికి చంపిన దాన్ని తినబాకండి. గొంతు పిసికి చంపిన దాన్ని, ఎందుకంటే గొంతు పిసికి చంపినప్పుడు దేనైతే మనం చంపుతున్నామో అందులో రక్తం ఉంటుంది. కోస్తే రక్తం ఏమైంది? ఒలికించబడుద్ది, రక్తం బయటకు వస్తుంది. కొయ్యకుండా పిసికి చంపితే రక్తం అందులోనే ఉంటుంది. అలా ఆ శరీరాన్ని మనం తినకూడదు. ఆ జంతువు కానీ ఆ పక్షి కానీ రక్తంతో ఉన్నటువంటి వాటిల్ని మనం తినకూడదండి. క్రైస్తవులు తినకూడదు. ఇది నూతన నిబంధన, కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. వీటిని మాత్రం మనం పాటించాల్సిందే తప్పకుండా. విగ్రహములకు బలి ఇచ్చినటువంటి వాటిని, ఎందుకంటే విగ్రహములు చూడవు కదా, మాట్లాడవు కదా. వీళ్ళేమో విగ్రహములో దేవుడు ఉన్నాడు అని చెప్పి వాటికి వారు బలిస్తున్నారు. వాటిల్లో ఉండవు, జీవం లేదు, విగ్రహాల్లో జీవం లేదు. జీవం లేని వాటికి వాళ్ళు అర్పిస్తున్నారు. అవి తీసుకొచ్చి మనం తినమంటే మనం కూడా వాటిలో పాలు పంచుకున్నట్టు, మనం కూడా అంగీకరిస్తున్నట్టు. జీవం లేని వాటికి అర్పించినటువంటివి మనం తింటే మనం కూడా అమ్మాయి కాపాలం. అందుకని అవి మనం వాటిని అంగీకరించకూడదు, అది తినకూడదు. విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు, రక్తమును తినకూడదు. కొంతమంది రక్తాన్ని బాగా ఇష్టపడతారు. అసలు రక్తం మనం తినకూడదు. రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి రక్తం మనకి ఎప్పటికీ కూడా మనం దూరంగా పెట్టాల్సిందే. రక్తాన్ని తినకూడదు అనేది గట్టి ఆజ్ఞ. ఆ తర్వాత గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. ఆ తర్వాత జారత్వం అంటే వావి వరసలు లేకుండా నడుచుకోవటం. వావి వరసలు లేకుండా అసంఖ్యాక కార్యక్రమాలు చేయటం, ఇవి చేయకూడదు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు.